ఈరోజు మనము మ్యాథ్స్ వర్క్ బుక్ ఇచ్చాం కదా మీకు. మ్యాథ్స్ వర్క్ బుక్ ఇచ్చాము అందరికి, ఇచ్చాం కదా. అందరూ మీ దగ్గర ఒక బుక్ ఉంది కదా నాన్న. ఈరోజు మ్యాథ్స్ అంటే ఏం పిల్లలు? గణితం. మ్యాథ్స్ అంటే ఇప్పుడు మీకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, అన్నీ వచ్చు కదా. మనము మ్యాథ్స్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు అంకెలు తెలుసు కదా నాన్న. అంకెలు మీకు అంటే ఏమి? 1 2. ఇంగ్లీష్ లో నెంబర్స్ అంటే ఉండమ్మా. నెంబర్స్ అంటే ఇంగ్లీష్ లో 1 2 3 చెప్పిస్తాను కదా మీకు. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి? వెరీ గుడ్. ఎన్ని? 1. ఇప్పుడు ఈ బుక్ ఇది రెండు కలిపితే ఎంత? దాని ఇంగ్లీష్ లో ఏం చెప్తాము? 2. అర్థమైందా? 2 అయినాయా? ఇప్పుడు ఇంకోటి కలిపితే ఎంత అవుతుంది? ఇంకోటి కలిపితే 3. వెరీ గుడ్ గర్ల్. ఇంకోటి కలుపుకుంటే వెరీ గుడ్. ఇంకోటి కలిపితే ఇంకోటి కలిపితే వెరీ గుడ్. ఇంకోటి కలిపితే వెరీ గుడ్. ఇంకోటి కలిపితే 9. ఇంకోటి కలిపితే వెరీ గుడ్. ఇప్పుడు 10 వరకు మీ అందరూ ఇప్పుడు చెప్పారు. వెరీ గుడ్ బాయ్స్ అండ్ వెరీ గుడ్ గర్ల్స్. ఇప్పుడు మనము మ్యాథ్స్ వర్క్ బుక్ లో మీకు ఇక్కడ 8 నెంబర్. 8 అంటే ఎంత? 8. 8 అంటే ఒకసారి పిల్లలు ఓపెన్ చేశారు కదా బుక్స్. 8 నెంబర్స్ ఉంది కదా. దీని రౌండ్ చుట్టూ 8 చూడండి. 8 స్టార్స్ ఉన్నాయి పైన. కౌంట్ అంటే ఏమి? లెక్కించు. కౌంటింగ్ అంటే ఏమి? కౌంటింగ్ అంటే ఏమి? కౌంటింగ్ అంటే ఓకే. తర్వాత పిల్లలు అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి వర్క్ బుక్ లో ఏదో తేజు పెట్టుకో. ఇట్లా ఇక్కడ నీ పెన్సిల్ ఎక్కడ తీసుకో. దీని మీద రుద్దు. ఇక్కడ ఉండాలి కదా. ట్రేస్ ద గివెన్ నెంబర్స్ అంటే ఏమి? చుక్కలు కలుపుతూ అంకెలు రాయండి. మీకు చుక్కలు ఉన్నాయి కదా. ఈ చుక్కల్ని ఇట్లా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఇట్లా కలుపుకుంటూ చుక్కలు కలపండి. ట్రేస్ ద గివెన్ నెంబర్స్. ట్రేస్ ద గివెన్ నెంబర్స్. చుక్కలు కలపాలి. ట్రేస్ ద వెరీ గుడ్. చుక్కలు కట్టినాడా? వేదశ్రీ వెరీ గుడ్. ఇక్కడ ఈ చుక్కల నుంచి కలుపుతూ 8 ఎంత? 8 కలుపండి. చుక్కలు వెరీ గుడ్. చుక్కలు మళ్ళీ కలుపు. వెరీ గుడ్ బాయ్. చుక్కలు కలుపుతున్నావా? రుద్దుతున్నారా? రుద్దారా? కుశల్ ఏదో రుద్దుతున్నారా? రోహిత, పత్రిక ఈ చుక్కలు సమయ సహన రుద్దుతున్నారా? ప్రతి ఒక్కరూ రుద్దాలి. చుక్కలు కలపాలి. ఎందుకు? మనకు ఇప్పుడు మ్యాథ్స్ ఎందుకు అవసరం? ఇప్పుడు మీరు అంగడికి వెళ్ళారనుకోండి, మీరు 2 రూపీస్ వాళ్ళకి ఇస్తారు. 1 రూపాయి చాక్లెట్ తీసుకుంటారు. ఇంకా వాళ్ళు ఎంత వాపస్ ఇవ్వాలి? మనకి 1 రూపీ ఇవ్వాలి వాపస్. మనకు లెక్కలు తెలుసుకోవాలి. లెక్కలు తెలుసుకుంటేనే మనకి లెక్క తెలియదు
ఇచ్చినప్పుడు నీకు ఒకటి ఇచ్చి ఆమెకు రెండు ఇస్తే ఏమడతావు నువ్వు? మేడం అమ్మాయికి రెండు ఇచ్చావు మేడం, నాకు ఒకటి మేడం అడగతావు లేదా? కాబట్టి మనం మీరు తెలుసుకున్నారు, రెండు ఇచ్చినామా ఒకటి ఇచ్చినామా అని మీకు చాట్ ఇచ్చినప్పుడు తెలుస్తారు. అదే విధంగా మనము 1 2 3 100 వరకు అందరూ కూడా నేర్చుకోవాలన్నమాట. అర్థమైందా పిల్లలు? నేర్చుకుంటారా అందరూ? చుక్కలు కలుపుతారా? కలుపుతున్నారా? ఇప్పుడు చూడండి, ట్రేస్ ద గివెన్ నెంబర్స్ అంటే చుక్కలు కలుపుతూ అంకెలు రాయండి. అర్థమైందా? కాపీ ద గివెన్ నెంబర్ అంటే ఇచ్చిన అంకెలు గడుల్లో రాయండి. ట్రేస్ ద గివెన్ నెంబర్ అంటే మళ్ళీ చుక్కలు కలుపుతూ అంకెలు రాయండి. ఓకేనా పిల్లలు?